తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై సర్కార్ వర్సెస్ విపక్షాలు ఎవ్వరూ తగ్గేదేలే అంటున్నాయి. జిల్లాల పునర్విభజనపై సర్కార్ నుంచి సంకేతాలు రాగానే కొత్త డిమాండ్లతో పాటు విపక్షాల నుంచి వార్నింగ్లు వినిపిస్తున్నాయి. జిల్లాలని ఖచ్చితంగా సరిదిద్దాల్సిందేనని ప్రభుత్వం అంటుంటే ఏ జిల్లాని తీసినా ఊరుకునే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇటు పలువురు బీజేపీ నేతలు కూడా జిల్లాల విభజన ప్రతిపాదనలపై పెదవి విరుస్తున్నారు. దీంతో ఈ అంశం రచ్చరాజుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేసిందని, రాబోయే రోజుల్లో హేతుబద్ధంగా పునర్విభజన చేపడతామని ప్రభుత్వం అంటోంది. దీనికోసం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిషన్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. బడ్జెట్ సమావేశాల్లో అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి విధి విధానాలు ఖరారు చేయబోతోంది ప్రభుత్వం. ఈ నెలలో జరిగే కేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చించి అసెంబ్లీ వేదికగా అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలనుకుంటోంది. అయితే కమిషన్ ఏర్పాటుపై సీఎం ప్రకటనలతో మార్పులు చేర్పులు సాధ్యాసాధ్యాలపై చర్చ మొదలైపోయింది. తెలంగాణ అభివృద్ధిని కాంక్షించి కేసీఆర్ శాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు గులాబీ నేతలు. జిల్లాలను మళ్లీ విభజిస్తాం, తగ్గిస్తాం అంటే అగ్గి పుట్టిస్తా ఉంటున్నారు బీఆర్ఎస్ నేతలు. సిద్దిపేట జిల్లా జోలికొస్తే ఊరుకునేదే లేదంటున్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ నేతలే కాదు, బీజేపీ కూడా జిల్లాల విభజన వద్దు అంటోంది. అయితే విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. జిల్లాలు విభజించాలని, విభజించే జిల్లాలు ఎలా విభజించాలని ఆలోచన లేకుండా అశాస్త్రీయంగా, అన్సైంటిఫిక్గా ఆనాడు జిల్లాలు విభజించారు అని ఈనాడు కాంగ్రెస్ పార్టీ అనటమే కాదు, ఆనాడు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గోడచాటున గుసగుసలు వారి శాసనసభ్యులు, వారి పార్లమెంటు సభ్యులు, వారి కేబినెట్ మంత్రులే అనుకున్న సందర్భాలు కోకొల్లలున్నాయి. ఇక్కడ తగ్గించటము, పెంచటము, 1:1 1, 1:2 2 అనే లెక్కలు కాదు. ఆనాడు ఆ దొరవారికి ఎవరైతే 90 డిగ్రీలు వంగి దండం పెడతారో వారు అడిగిన జిల్లాని, అది 2 మండలాలు ఉండని, 3 మండలాలు ఉండని, 4 మండలాలు ఉన్నాయి, ఆనాడు ఈ జిల్లా కింద ప్రకటించడం జరిగింది. ఉదాహరణకి ఒక శాసనసభ నియోజకవర్గం 3 నుంచి 4 జిల్లాల్లో ముక్కలుగా చేశారు ఆనాటి ప్రబుద్ధులు. మాజీ మంత్రివర్యులు ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని తాతాలాడేది ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాను. సో విభిన్న వాదనలతో చర్చ కొనసాగుతున్న వేళ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాలని భావిస్తోంది? మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, జిల్లాని తీసివేసే కుట్రలకి ప్రభుత్వం తెరలేపింది అనే ఆరోపణలకి సర్కార్ ఎలా చెక్ పెట్టబోతోంది? ఈ పునర్విభజన విషయంలో సాంకేతికంగా సర్కార్ ముందున్న సవాళ్లు ఏంటి అంటే ఏం చెప్తారు? నిన్నటి నుంచి కూడా ప్రభుత్వం ఒకటే చెప్తుంది, ఎక్కడా కూడా జిల్లాల కుదింపు అనే ప్రస్తావన తీసుకురావడం లేదు. కేవలం రేషనలైజేషన్, పునర్వ్యవస్థీకరణ మాత్రమే ప్రభుత్వం తోడు చేస్తుంది. కుదింపు అంటే జిల్లాలను తొలగించడం, లేకపోతే జిల్లాల సంఖ్యను తగ్గించడం. కానీ పునర్వ్యవస్థీకరణ అంటే ఇప్పటికే చాలా జిల్లాలు చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాయి, జాగ్రఫికల్గా చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయి. ఒక్కో జిల్లాకు, ఒక్కో కాన్స్టిట్యున్సీకి, ఇంకొక మండలానికి తేడా లేకుండా ఉన్నాయి. చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అనేది ప్రభుత్వం ఆలోచన. సో దాంట్లో భాగంగానే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు, రేషనలైజేషన్కు ఒక కమిషన్ వేస్తామని. కమిటీ కాదు, కమిషన్ వేస్తామంటూ చెప్పారు. కమిషన్ అనేది మనం ఇదివరకు చూసాం, ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా కమిషన్ రిపోర్ట్ తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్తుంది. సో ఒక హైకోర్టు కానీ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేసి ఎక్కడెక్కడైతే డిస్టర్బెన్స్ ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొచ్చి వాటన్నింటినీ క్రోడీకరించి జిల్లాల రేషనలైజేషన్ను పూర్తి చేస్తామంటూ చెప్తున్నారు. ఉదాహరణకు నిన్న టీవీ9 కొన్ని కేస్ స్టడీస్ని చూపించింది. చేర్యాల్ మండలం ఉంటుంది జనగాం జిల్లాలో. చేర్యాల్ మండల కేంద్రం సిద్దిపేట జిల్లాలో ఉంటుంది, రెవెన్యూ డివిజన్ సిద్దిపేట డివిజన్లో ఉంటుంది. కాకపోతే ఏసీపీ ఆఫీస్ అంటే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వ్యవస్థకు సంబంధించిన ఆఫీస్ మాత్రం హుస్నాబాద్లో ఉంటుంది. హుస్నాబాద్ జనగామకి ఎలాంటి సంబంధం లేకుండా ఉంటుంది. ఇంకా కొన్ని ఆఫీసులు గజ్వెల్లో ఉంటాయి, అగ్రికల్చర్ ఆఫీస్ వంటి ఆఫీసులన్నీ కూడా గజ్వెల్లో ఉంటాయి. దాంతోపాటుగా రుద్రంగి లాంటి, కరీంనగర్ జిల్లా రుద్రంగి మానాల అనే ఒక విలేజ్ ఉంటుంది. అది టెక్నికల్గా నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది, దాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలిపారు. దాని కాన్స్టిట్యున్సీ బాల్కొండ ఉంటుంది, ఆ కాన్స్టిట్యున్సీ మళ్ళీ నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది. సో ఇట్లా చాలా జిల్లాలు, ఖమ్మం జిల్లాలో జూలూరుపాడు అనే ఒక విలేజ్ ఉంటుంది. సో ఇట్లాంటి చాలా గ్రామాలు, మండలాలు అశాస్త్రీయంగా చేసింది రాష్ట్ర గవర్నమెంట్ అనేది ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో సో వీటన్నింటినీ కేస్ స్టడీస్ తీసుకొని ఇట్లాంటి వాటిని రెక్టిఫై చేయడానికి ఒకే పార్లమెంట్ పరిధిలో, ఒకే కాన్స్టిట్యున్సీ ఒక పార్లమెంట్ పరిధిలో అదే మండలం, సేమ్ రెవెన్యూ డివిజన్, సేమ్ పోలీస్ సబ్ డివిజన్ ఇలా వచ్చేలాగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేయాలనేది ప్రభుత్వం భావిస్తుంది. సో దీనిపైన ప్రతిపక్షాలు
అటు ఫైర్ అవుతున్నప్పటికీ కూడా ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనిపైన రియాక్ట్ అయ్యారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రియాక్ట్ అయ్యారు. అగ్నిగుండంలా మార్చడం కాదు, మేము అవసరమైతే ప్రజలను కన్విన్స్ చేసి దాన్ని ఉష్ణగుండంలా మారుస్తాం, వాటిపైన నీళ్లు పోస్తామంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. అప్పుడు ఎవరైతే జీ హుజూర్ అన్నారో వారికి మాత్రమే పట్టం కట్టారు, వాళ్ళ అభిప్రాయాలకి పట్టం కట్టి జిల్లాలను ఏర్పాటు చేశారు. సో ఇప్పటి వరకు కాకపోతే ఇక్కడ కాంప్లికేషన్స్ కూడా ఛాలెంజెస్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి. సో వాటిని ఒకవేళ తగ్గించాలన్నా లేకపోతే రేషనలైజేషన్ చేయాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని క్లియరెన్స్లు అంటే ఎన్ఓసీలు అవసరం ఉంటుంది. అది రైల్వే నుంచి కానీ, సర్వే ఆఫ్ ఇండియా నుంచి కానీ, పోస్టల్ నుంచి కానీ సో కొన్ని ఎన్ఓసీలు అవసరం ఉంటుంది. సో వాటి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఓసీలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నేషన్ వైడ్గా సెన్సస్ జరిగేటప్పుడు జనగణన జరిగేటప్పుడు చేయడానికి వీలుండదు అని కొన్ని నిబంధనలు ఉన్నాయి. సో వాటిని ఎట్లా ఓవర్కమ్ చేస్తుంది గవర్నమెంట్ అనేది అయితే చూడాల్సింది. ప్రత్యేక పర్మిషన్ తీసుకొని చేయొచ్చు అనే ఒక క్లాజ్ ఉంది. సో దాని వైపు వెళ్తారా? ప్రభుత్వం అయితే ఇప్పటికిప్పుడు దీనిపైన ముందుకు వెళ్ళడం లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా ఉండాలంటే టైం తీసుకొనైనా సరే శాస్త్రీయంగా ముందుకు వెళ్ళాలని భావిస్తున్న నేపథ్యంలో 18వ తారీఖున మేడారంలో క్యాబినెట్ ఉంది, రాష్ట్ర క్యాబినెట్ భేటీ అవుతుంది. సో దాంట్లో ఈ డిస్కషన్ తీసుకురానున్నారు టేబుల్ ఎజెండాగా. దాని తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్లో కూడా దీనిపైన చర్చ చేసిన తర్వాతనే ముందుకు వెళ్తామనేది ప్రభుత్వం భావిస్తుంది. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. కమింగ్ టు సెకండ్ న్యూస్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకి సంబంధించి పనులు చకచకా సాగిపోతున్నాయి. తెలంగాణ మున్సిపాలిటీలో ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిపోయింది. 2996 వార్డులో మ్యాపింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక మున్సిపాలిటీలో 52,43,000 మంది ఓటర్స్ ఉన్నారని ఈసీ లెక్కలు తేల్చింది. నిజామాబాద్ మున్సిపాలిటీలో అత్యధిక ఓటర్స్ ఉన్నారని ఈసీ అధికారులు చెబుతున్నారు. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్స్ లో మున్సిపల్ ఓటర్స్ లో పురుషులు 25 లక్షలు, మహిళలు 26 లక్షలు, ఇతరులు 631 మంది ఉన్నారు. ఇక త్వరలో స్కెడ్యూల్ విడుదలకి ఎస్ఈసీ కసరత్తు చేస్తోంది. మరోవైపు ఈ నెల 16 నుంచి మున్సిపాలిటీస్ లో ప్రచారానికి సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్స్ పై కసరత్తు జరుగుతోంది. రిజర్వేషన్స్ పై బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే ఓ నివేదిక ఇచ్చింది. బీసీలకి 34% పైగా రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీలకి కలిపి 15% పైగా కోటా అమలు చేయనున్నారు. ఈ మేరకు నివేదిక ఇచ్చింది ఈ కమిషన్. పట్టణాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉన్నట్టు ఆ రిపోర్టులో తేలింది. వార్డులు, చైర్పర్సన్ స్థానాలకి రిజర్వేషన్స్ ఖరారు చేశారు. 1-2 రోజుల్లో మున్సిపాలిటీలో కార్పొరేషన్ల వారీగా ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయి. రిజర్వేషన్ల డీటెయిల్స్ అన్ని కూడా పురపాలక శాఖ ఈసీకి పంపనుంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ఎలెందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, రిజర్వేషన్ల డీటెయిల్స్ పురపాలక శాఖ ఈసీకి ఎప్పటి వరకు పంపించే అవకాశం ఉంది? అండ్ ఓటర్ మ్యాపింగ్ ఏ విధంగా జరిగింది? ఈ షిఫ్లింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఈ ప్రాసెస్ గురించి డీటెయిల్ గా చెప్తారా? రైట్, ప్రస్తుతానికి అయితే ఈరోజు 12వ తారీఖు సంబంధించి ఓటర్లకు సంబంధించినటువంటి తుది ఓటర్ల జాబితా అనేది ఎన్నికల సంఘం జిల్లాల వారీగా కలెక్ట్ చేసి ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఆ మున్సిపాలిటీలకు సంబంధించి 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఓటర్లు ఎంతమంది ఉన్నారనే అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో రేపు అంటే 13వ తారీఖు దీనికి సంబంధించి క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ డే అంటే రేపు దీనికి సంబంధించి ఓవరాల్గా ఏదైతే పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ ఎక్కడ జరగాలి, పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయనుంది. ఇవన్నిటి తర్వాత 16వ తారీఖున అంటే వచ్చే శుక్రవారం రోజున పూర్తి స్థాయిలో ఓటర్ కార్డుకి సంబంధించినటువంటి ఫోటోతో కూడినటువంటి ఓటర్ స్లిప్ అన్ని కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అప్పుడు అది తుదిగా అంటే ఫైనల్ ఓటర్ జాబితాగా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే ఎన్నికల కమిషన్ డిక్లేర్ చేస్తుంది. దాని తర్వాత పోలింగ్ స్టేషన్ల వివరాలు కూడా మ్యాపింగ్తో సహా పూర్తి స్థాయిలో అన్నీ కూడా వెబ్సైట్లో అప్లోడ్ అవుతుంది. ఆ సంబంధించినటువంటి ఓటర్లు కూడా అన్ని క్లారిటీగా తమ ఓటు హక్కు ఎక్కడ ఉంటుంది, ఏ పోలింగ్ స్టేషన్లో ఉంటుంది అనే అంశాలకు సంబంధించి కూడా ఉంటుంది. పూర్తిగా 52 లక్షల వరకు కూడా ఓటర్లు ఉన్నట్టుగా మున్సిపాలిటీలలో ఎన్నికల కమిషన్ వచ్చినటువంటి లెక్కల ప్రకారం తెలుస్తుంది. అయితే ఈ ఓటర్ల ప్రక్రియ ఒక పక్కన అయితే మరొక వైపు రిజర్వేషన్ అంశాలకు సంబంధించి కూడా బీసీ ఎడ్యుకేషన్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేసింది. ఆ నివేదికను కూడా పరిశీలించిన తర్వాత పురపాలక సంఘం ఇటు ఎన్నికల కమిషన్కి ఆ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాము, మీరు ఎన్నికలకు వెళ్ళొచ్చు అని చెప్పి సంబంధించినటువంటి ఒక క్లారిఫికేషన్ ఇస్తే ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఒక షెడ్యూల్ విడుదల చేసి నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. సో పండుగ తర్వాత ఈ మంత్ ఎండ్లో అంటే 20-25వ తేదీ మధ్యలో మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కావచ్చు, నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కూడా ఉంది అన్నట్టుగా తెలుస్తోంది.
దీనికి సంబంధించి ఒకవైపు పార్టీల వారీగా ఎవరికి వారు, ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు రీసెంట్గానే కంప్లీట్ అయ్యాయి, అక్కడ ఎలాంటి పార్టీ గుర్తులతో లేకపోయినప్పటికీ కూడా పార్టీల ప్రభావం చాలా అక్కడ స్పష్టంగా కనిపించింది, ఎన్నికల్లో కావచ్చు, ఎన్నికల ఫలితాల్లో కావచ్చు. సో ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీల పరంగా టికెట్లు కేటాయించే అవకాశం పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా, మేజర్ రాజకీయ పార్టీలన్నీ కూడా తమ తమ ప్రభావాన్ని చూపేందుకు ఇప్పటికే పబ్లిక్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఈ 16 నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ ప్రభావం చూపుతాము, తప్పకుండా మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలు మేమే సంపాదిస్తాము అనేది మిగతా అన్ని పార్టీలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. సో ఈ 20-25వ తేదీ మధ్యలో నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చి నోటిఫికేషన్కి వెళ్ళే అవకాశం ఉంది. సో ఫిబ్రవరి మంత్ ఎండ్ వరకు కూడా పూర్తి స్థాయిలో మున్సిపాలిటీ ఎన్నికలన్నీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటికే జిల్లాల వారీగా కలెక్టర్లతో కావచ్చు, మున్సిపల్ కమిషనర్లతో ఇప్పటికే పలుమార్లు మీటింగ్ పెట్టి ఎన్నికల సామాగ్రి కావచ్చు, ఎన్నికలకు సంబంధించినటువంటి విధులు నిర్వహించేటువంటి ఎన్నికల సిబ్బంది ట్రైనింగ్ కావచ్చు, వీటికి సంబంధించిన అన్నింటి అంశాలపైన కూడా ఒక ట్రైనింగ్ సెషన్ అయితే కంప్లీట్ చేసింది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఒక క్లారిటీ ఇస్తే మాత్రం వెంటనే ఎన్నికలకు వెళ్లేందుకు, షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఆ దిశలో భాగంగానే అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటూ ఎన్నికల సంఘం ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ లిందర్. మూవింగ్ ఫార్వర్డ్, స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్ అయింది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టర్ గా పరిగణిస్తూ ఏసీబీ కోర్టు కేసుని మూసివేయడం రాజకీయ చర్చలేపుతోంది. అంతా అనైతికం, హైకోర్టును ఆశ్రయిస్తామంటూ వైసీపీ ఆగ్రహించడంతో నెక్స్ట్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ హయాంలో చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేసు ఫైల్ అయ్యింది. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సిమెంట్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంతో సుమారు 371 కోట్ల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. 2023 సెప్టెంబర్ 9న ఈ కేసులోనే చంద్రబాబును అరెస్ట్ కూడా చేయగా ఆయన సుమారు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు కూడా. అయితే ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇప్పటికే జరిపిన విచారణలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని స్పష్టం చేసింది. సిఐడి దర్యాప్తులో కూడా అవినీతి జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లేవని నివేదించడంతో ఏసీబీ కోర్టు కేసును క్లోజ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ తీర్పు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. తెలుగుదేశం పార్టీ సంబరాల్లో మునిగిపోతూ ఉంటే వైసీపీ మాత్రం తీవ్ర విమర్శలు చేస్తూ ఉంది. సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్ చేయించుకోవడం అనైతికమని, ఈ కేసు కొట్టివేతపై హైకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు వాళ్ళు. చంద్రబాబు తప్పు చేయకపోతే కేసు విచారణలో నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత సతీష్ రెడ్డి. మరి ఇంత దారుణమైనటువంటి స్కామ్ జరిగి 360 కోట్ల ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం అయిపోతే ఆ కేసును అప్పుడున్నటువంటి సిట్ అధికారులు కానీ, సిఐడి అధికారులు కానీ క్షుణ్ణంగా పరిశీలించి ఎవరెవరు ఏమేమి తప్పు చేశారని చెప్పి ఛార్జ్షీట్లు ఇచ్చి ఎన్ని డొల్ల కంపెనీలు ఉన్నాయి, డబ్బులంతా ఏ రకంగా రూటిందని చెప్పి వాళ్ళంతా ఛార్జ్షీట్లో వేస్తే ఆ కేసునంతా కూడా పక్కదావ పట్టిందని చెప్పేసుకొని మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి ఈరోజు ఆ కేసును పక్కన పెట్టడం ఇంతకంటే దారుణం ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు. ఈరోజు దీన్ని చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమ్మగుండదు, తప్పకుండా కోర్టులను ఆశ్రయిస్తాం, దీన్ని వెంటనే విత్డ్రా చేసి మీకు నిజంగా నిర్దోషులైతే కోర్టులో ప్రూవ్ చేసుకోండి. ఆ జరిగినటువంటి సిఐడి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ తప్పని కానీ, లేకుండా అంటే సిట్ చేసేటువంటి విచారణ తప్పని చెప్పి కానీ కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సింది తప్పితే మీ మీద వచ్చినటువంటి అభియోగాలు మీరే ప్రభుత్వంలో ఉండి దాన్ని మాఫీ చేసుకోవడం అనేది చాలా అభ్యంతకరం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, మనం చూస్తున్నాము ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఏసీబీ కేసు కొట్టివేయడం జరిగింది. సో దీనికి సంబంధించి విపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అసలు ఏం జరుగుతోంది? ఖచ్చితంగా ఈ కేసు నమోదైనప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆ తర్వాత ఈ కేసులో అరెస్ట్ కావడం, జైల్లో దాదాపుగా 53 రోజులు ఉండడం రాజకీయాల్లో చాలా సంచలనమైంది. వాస్తవానికి రాజకీయాల్లో పెను మార్పులు కూడా అది కారణమైంది రాష్ట్ర రాజకీయాల్లో. సో ఇట్లాంటి కేసుకు సంబంధించి ఈరోజు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసు క్లోజ్ చేస్తూ కోర్టు తీసుకున్న నిర్ణయం ఇట్లా ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో చర్చ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీన్ని న్యూట్రల్గా చూస్తే, న్యాయపరంగా చూస్తే కోర్టు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే దీనికి కేసు నమోదైనప్పుడు పేర్కొన్న వాస్తవాలు దర్యాప్తులో వాటిని చూపించడంలో దర్యాప్తు సంస్థ విఫలమైంది, లేకపోతే దర్యాప్తు సంస్థ చూపించిన ఆధారాలు
కేసు నమోదు చేసినప్పుడు చేసిన వాస్తవాలకి భిన్నంగా ఉన్నాయి, సరిపోలేదు. కాబట్టి ఈ కేసుని క్లోజ్ చేయాల్సిందిగా ఇచ్చిన ఏసీబీ కోర్టుకి డైరెక్షన్ ఇచ్చింది కోర్టు. సో ఇది అంటే ఆరోపణలకి సరైన ఆధారాలు లేవు, కేసు నమోదు చేసినప్పుడు పేర్కొన్న ఆరోపణలకి అంత బలమైన ఆధారాలు లేవని కోర్టు భావించడంతో ఇది న్యాయ ప్రక్రియగా చూడాల్సిన అంశం కాబట్టి న్యాయ ప్రక్రియ ప్రకారం ఈ కేసుని క్లోజ్ చేస్తున్నట్టుగా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. దానికి ఏసీబీ కూడా దాని కేసును క్లోజ్ చేసింది. సో ఈ ప్రక్రియ సహజంగానే ఇది రాజకీయపరమైన ప్రక్రియ అయితే దానికి మరింత ఎక్కువ విమర్శలు వచ్చినవి, కానీ న్యాయ ప్రక్రియ కాబట్టి దీని మీద ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం. సో ప్రతిపక్షం దీని మీద ఇప్పటికే స్పందించినట్టుగా ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కాదు, మిస్యూజ్ ఆఫ్ పవర్ అంటూ చెప్పే ప్రయత్నాన్ని ప్రతిపక్షం చేస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం చెప్తోంది ఇది కేవలం కక్షపూరితంగా రాజకీయ ప్రేరేపితమైన కేసు కాబట్టి దీనికి ఆధారాలు లేకుండా అప్పట్లో పెట్టారు కాబట్టి దీనికి ఎట్టి పరిస్థితుల్లో నిరూపించలేకపోయారు. ఇప్పుడు వాస్తవం వెల్లడైంది కాబట్టి సరైన ఆధారాలు లేకపోవడంతోనే కేసు క్లోజ్ అయిందని తెలుగుదేశం పార్టీ చాలా గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. అందులోనూ ఇది రాజకీయ ప్రక్రియ కాదు, ఆఫ్ కోర్స్ దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ కూడా నిర్ణయం తీసుకోవాల్సిన కోర్టు ఏదైతే దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగా కోర్టు నిర్ణయం పాజిటివ్గా తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు దర్యాప్తును కొనసాగించవచ్చు. కానీ ఆ ఫైనల్ నిర్ణయం తీసుకుంది కోర్టు కాబట్టి రాజకీయాలకు ఏం సంబంధం లేదు కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు ఇది. న్యాయపరంగానే మేము పూర్తి స్థాయిలో ఆధారాలు లేవనే ఉద్దేశాన్ని తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్తోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని మిస్యూజ్ ఆఫ్ పవర్గా చెప్తోంది. దీనికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కంప్లైంట్ ఇది. అదే సమయంలో సిమెంట్స్ ఏదైతే సిమెంట్స్కి ఇచ్చారని చెప్పారో దాదాపుగా 360 కోట్లు మాకేం సంబంధం లేదని అప్పట్లో సిమెంట్స్ చెప్పింది. ఈ 360 కోట్లకు సంబంధించి మనీ లాండరింగ్ కూడా జరిగిందని వైసీపీ చెప్తున్న నేపథ్యంలో మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా కోర్టుకు వెళ్ళినా ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ పరంగా చూస్తే ఇది ప్రభుత్వపరమైన అంశం కాదు, రాజకీయపరమైన అంశం అంతకంటే కాదు. న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్లీన్ చిట్ వచ్చింది కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన ఇట్లాంటి వైసీపీ కోర్టుకు వెళ్ళినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళినా కూడా ఇదే న్యాయం దక్కుతుందన్న భావనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఓటర్ స్టేడియం. రైట్, థాంక్స్ ఫర్ ద బిగ్ ఇష్యూ. ఫైవ్ ఫైవ్లో లాస్ట్ స్టోరీ చూద్దాం. ఫైనల్గా వీధి కుక్కల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కుక్క కాటుతో వృద్ధులు చిన్నారులు చనిపోయినా గాయపడ్డా అందుకు కుక్క యజమానిదే బాధ్యత అని సుప్రీం స్పష్టం చేసింది. కుక్క కాట్లతో ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆదేశించింది. వీధి కుక్కల విషయంలో చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం పైన భారీ జరిమానా విధిస్తామని ధర్మాసనం హెచ్చరించింది. ఈ కేసు విచారణ సమయంలో లాయర్లపై కూడా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మనుషులకైనా మీకు కుక్కలపై విచారణకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నామన్న జస్టిస్ సందీప్ మెహతా కామెంట్ చేశారు. వీధి కుక్కల కాట్లకి జంతు ప్రేమికులు, డాగ్ లవర్స్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై విచారణని జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది. కరెస్పాండెంట్ శ్రవణ్ ఉన్నారు లైవ్లో. శ్రవణ్, సుప్రీం ఇంత సీరియస్ కావడానికి రీజన్స్ ఏంటి అండ్ సుప్రీం ఆర్డర్స్ పై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? సుప్రీంకోర్టు ఆర్డర్స్పై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయనే చెప్పాలి. ఒక పక్క వీధి కుక్కల వల్ల జరుగుతున్న సంఘటనలు, తీవ్రంగా గాయపడుతున్న సిచ్యువేషన్స్ చూస్తాం. హైదరాబాద్లో కూడా గత నెల రోజుల్లో 2-3 తీవ్రమైన ఘటనలు జరిగాయి. అయితే గత సంవత్సరం నవంబర్లో సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకొని వీధి కుక్కల విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని కొన్ని గైడ్ లైన్స్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వటం జరిగింది. అంటే 4 స్టెప్ గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఒకటి ఏంటంటే ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, క్రీడా ప్రాంగణాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వీధి కుక్కల్ని అక్కడి గుర్తించి వాటిని అక్కడి నుంచి తరలించాలి. కొత్తగా వచ్చే వీధి కుక్కలు ఆ ప్రాంతాల్లోకి ఎంటర్ కాకుండా అక్కడ ఫెన్సింగ్ నిర్వహించాలి స్టెప్ 2లో. స్టెప్ 3లో ఆ మొత్తం వ్యవహారాన్ని ఆర్గనైజ్ చేయడానికి ఒక నోడల్ ఆఫీసర్ని ఏర్పాటు చేయాలి. స్టెప్ 4లో ఈ తరలించిన వీధి కుక్కలను యాంటీ బర్త్ కంట్రోల్ ఏబీసీ సెంటర్లకు తరలించాలి. అక్కడ యాంటీ రేబీస్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి, బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ చేసి స్టెరిలైజ్ చేసిన తర్వాత వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్స్కు తరలించాలి. అయితే ఈ షెల్టర్ హోమ్స్కు తరలించాలన్న అంశం మీదనే ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే ఉదాహరణకు తీసుకుంటే హైదరాబాద్ లాంటి నగరంలో 3,80,000 వీధి కుక్కలు ఉన్నట్టుగా ఒక ప్రభుత్వం దగ్గర అంచనాలు ఉన్నాయి. ఈ 3,80,000 వీధి కుక్కలకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం షెల్టర్ హోమ్స్లో ఏర్పాటు చేయాలంటే దానికి కొన్ని వేల ఎకరాల స్థలం కావాలి, కొన్ని వేల కోట్ల రూపాయల ధనం కావాలి. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉన్న పరంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేవలం హైదరాబాద్, తెలంగాణ మాత్రమే కాదు, ఏ రాష్ట్రానికి కూడా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇమీడియట్గా ఆర్గనైజ్ చేయడం కుదరని పని. సో ఇదే విషయం మీద జంతు ప్రేమికులు ఆ వీధి కుక్కల్ని హింసిస్తున్నారు అన్నట్టుగా చేస్తున్నారు. సో ఆసక్తికరంగా జంతు ప్రేమికుల మీద కూడా సుప్రీంకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది.
మీరు జంతు ప్రేమికులుగా కుక్కల మీద ఆప్యాయత ప్రేమ చూపిస్తున్నారు, కానీ దానికంటే విలువైంది మనిషి ప్రాణం, దీనికి ఎవరు బాధ్యతలు, వీధి కుక్కల వల్ల ఇబ్బంది పడితే అంటూ కూడా జంతు ప్రేమికుల మీద కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. సో ఓవరాల్గా సుప్రీంకోర్టు ఈ అంశం మీద చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. వచ్చే నెల ఈ నెల 20వ తారీఖు దీని మీద మళ్ళీ పునఃవిచారణ జరపబోతోంది. రైట్ శ్రవణ్.